సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుకు 2 కప్పులకు మించి గ్రీన్ టీని తాగితే అది చాలా సమస్యల్ని తీసుకొస్తుందంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫిన్ ఉంటుంది. రోజుకు 4-5 కప్పులు లాగిస్తే శరీరంలోకి కెఫిన్ ఎక్కువగానే చేరిపోతుంది. గర్భవతులు 2 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీ తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందట. గ్రీన్ టీలోని పాలిఫినాల్స్ మోతాదు మించి శరీరంలో చేరినట్లయితే క్యాన్సర్ ని నిరోధించే కణాలను అడ్డుకుంటాయని తేలింది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువగా తాగితే గ్యాస్ట్రిక్, లివర్ కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఇంకా చెప్పాలంటే గ్రీన్ టీలో ఉండే టాన్సిన్స్ ఆహారం, పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఇనుమును అడ్డుకుంటాయి. అంతేకాదు గ్రీన్ టీని ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆడవాళ్లలో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకుంటే ఫెర్టిలిటీ సామర్థ్యానికి గండి కొడుతుందని కనుగొన్నారు. ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని వారు గమనించారు. అయితే గ్రీన్ టీలో ఏ పదార్థం సంతానోత్పత్తిని అడ్డుకుంటుందన్న విషయాన్ని మాత్రం వీరు ఇంకా స్పష్టం చేయలేకపోయారు. రోజు మొత్తంలో 1 లేదా 2 కప్పులు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. గ్రీన్ టీ తగు మోతాదులో తీసుకునే వారిలో ఒత్తిడి తగ్గడమే కాకుండా డీహైడ్రేషన్ సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్తున్నారు. 10 మిల్లీగ్రాముల గ్రీన్ టీ తీసుకునే స్త్రీ లేదా పురుషుల్లో సంతానోత్పత్తి అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.